రాఖీ పండుగ అంటే అన్నా చెల్లెల అనుబంధానికి ప్రతిరూపం. అన్నదమ్ములకు రాఖీలు కట్టి వారి క్షేమాన్ని కోరుకుంటుంది ఆడబిడ్డ. ఈ పండుగ రోజున కొన్ని ప్రత్యేకమైన పూజలు చేయాలి. ఈ పూజలు చేయడం వలన వారి జీవితంలో శుభం జరుగుతుందని నమ్ముతారు. రాఖీ పౌర్ణమి రోజున చేయవలసిన పూజలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. రాఖీ పండుగ రోజున ఉదయాన్నే లేచి స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించాలి. పూజ గదిలో రాఖీలను ఓ పళ్ళెంలో ఉంచాలి. పళ్ళెంలో వెండి నాణెం లేదా రూపాయి నాణేలు ఉంచాలి. రాఖీలను వినాయకుడి పాదాల వద్ద ఉంచి పూజ చేయాలి. పూజ పూర్తయ్యాక నాణేలను ఓ ఎర్రటి గుడ్డలో చుట్టి చిన్న మూటగా కట్టాలి. ఈ మూటను మీరు ధనం ఉంచే ప్రదేశంలో ఉంచడం వలన సంపద కలుగుతుందని పండితులు చెబుతున్నారు. జీవితంలో అభివృద్ధి ఎదుగుదల కోసం రాఖీ పౌర్ణమి రోజున మహాశివుడికి అభిషేకం చేయాలి. పంచామృతాలతో శివలింగాన్ని అభిషేకించాలి. మహాశివనామాలతో పూజ చేయడం వలన జీవితంలో అడ్డంకులు తొలగిపోతాయని, కొత్త అవకాశాలు వస్తాయని పండితులు చెబుతున్నారు. రాఖీ పౌర్ణమి రోజున లక్ష్మీదేవిని కూడా పూజించాలి. ఇలా చేయడం వలన శాంతి, సంతోషం కలుగుతాయి. లక్ష్మీదేవి పూజ చేసే సమయంలో అమ్మవారి మంత్రాన్ని 108 సార్లు, గణపతి మంత్రాన్ని 108 సార్లు పఠించాలి. తద్వారా సమస్యలు తొలగిపోతాయి. కుటుంబ రక్షణ కోసం శుభ్రమైన బట్టలో పసుపు, కుంకుమ, గంధం, బియ్యం, దుర్వ, రూపాయి నాణెం ఉంచి పూజించాలి. వీటన్నిటిని మూటగా కట్టి పూజ గదిలో పవిత్రమైన చోట ఉంచాలి. ఇలా చేయడం వలన శాంతి, ఆరోగ్యం, ఐశ్వర్యం కలుగుతుందని నమ్ముతారు.